ఉంటే, నీ మనసు నీ మాట వినకపోతే, నీ బుద్ధిని నువ్వు నియంత్రించుకోలేకపోతే, నువ్వు భక్తితో బ్రతకలేకపోతే, ధర్మాన్ని అనుష్ఠించకపోతే, మనుష్య జన్మ పాడైపోతోందని నీకు బెంగొస్తే, ఆ విషయం ఇతరులకు కాదు చెప్పవలసింది, పరమేశ్వరుడితో చెప్పాలి. ఆయనతో చెప్తే వెంటనే జోక్యం చేసుకుంటాడు. అందుకే ప్రతి కావ్యంలో, ప్రతి పురాణంలో శరణాగతి ఉంటుంది. శ్రీరామాయణం దీర్ఘ శరణాగతి, విభీషణుడు శరణాగతి. ఎంతమంది శరణాగతి చేస్తారు? భాగవతంలో శరణాగతి, రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మని శరణాగతి చేసింది. మా నాన్నగారు నన్ను నీకిచ్చే పెళ్లి చెయ్యాలనుకున్నారు, బంధు వెంటనే రథం ఎక్కి బయలుదేరి వచ్చేసాడంతే. శరణాగతి ఉత్తరక్షణ ప్రయోజనాన్ని ఇస్తుంది. ఇప్పుడు నాకు చెప్పండి, ఈశ్వరుడు తలుపులు ఎక్కడ మూశాడు? అసలు ఇంద్రియాలు ఇచ్చాడు, బుద్ధినిచ్చాడు, మనసునిచ్చాడు, శాస్త్రం ఇచ్చాడు, గురువునిచ్చాడు. వీటిని పట్టుకుని మనుష్య జన్మలో తరించిపోరా అన్నాడు. స్వామి, నేను తరించిపోలేకపోతున్నాను,